డీటెయిల్ చూస్తే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం గాంజా శంకర్ టైటిల్ పై తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్ర బృందానికి నోటీసులు పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపైన ప్రభావం చూపించేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో తెలిపింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం గాంజా శంకర్ టైటిల్ పైన తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్ర బృందానికి నోటీసులు పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. మెగా హీరో ఏదైతే సాయి ధరమ్ తేజ్ నటించిన గాంజా శంకర్ సినిమాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే సినిమా పేరును మార్చాల్సిందేనంటూ కూడా చిత్ర బృందానికి అయితే నోటీస్ అయితే పంపింది. ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని చెప్పి ఆదేశించింది. మొత్తానికి సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యత నడుచుకోవాలని చెప్పి కూడా ఈ నోటీసులు అయితే పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే డ్రగ్స్ కావచ్చు, గంజా కావచ్చు, పూర్తిగా యువతకైతే పూర్తిగా బాధితున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మూవీ పేరు కూడా ఏదైతే గాంజా శంకర్ అని పెట్టడం, అలాగే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్ ఏదైతే ఉందో ఈ సన్నివేశాలకు సంబంధించి కూడా యువతను బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా ఏదైతే టీఎస్ న్యాప్ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అయితే సినిమా డైరెక్టర్ కి, అలాగే సినిమా బృందాలకు కూడా నోటీస్ అయితే పంపించింది. ముఖ్యంగా సినిమాలు చూసి ఏదైతే యూత్ ప్రభావితం అవుతారో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి మెసేజ్ కూడా ఈ నోటీస్ అయితే పేర్కొంది. అమ్మ